ఈరోజు బెంగళూరు నుంచి వైజాగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దాం. వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. ఈ జర్నీ మనం గరీబ్ రథ్ ట్రైన్లో చేయబోతున్నాం. బెంగళూరులో ఉన్న యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టేషన్ని రీచ్ అవ్వటానికి ఆటో, మెట్రో రెండు యూజ్ చేసా. మెట్రోలో లైన్ చేంజ్ అయ్యి ఫైనల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. ఫైనల్లీ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ 21 hours జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. లక్కీ డే, మనకైతే సైడ్ లోవర్ సీట్ దొరికింది. ఫుల్ హ్యాపీ. బ్లాంకెట్, పిల్లో, బెడ్షీట్ అన్నీ రెడీగా ఇచ్చేశారు. ఈ టికెట్ లాస్ట్ మూమెంట్లో 1 day ముందు తత్కాల్లో అయితే బుక్ చేశాను. ట్రైన్ ఎగ్జాక్ట్గా 10:40కి మూవ్ అయింది. స్టార్ట్ అయిన 30 minutesలో మొత్తం కోచ్ అంతా కూడా స్లీప్ మోడ్కి వెళ్ళిపోయింది. అందరూ కూడా నిద్రపోయారు. నేను కూడా స్లీప్ వేసేసా. మార్నింగ్ మెల్లగా లేచి బయట వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేసేసా. మార్నింగ్ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాను. 3 idli 1 vada 50 rupees. ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా పర్లేదు, మేనేజ్ అయిపోతుంది. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ 22884 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ టు పూరి ట్రావెల్ చేస్తుంది. మనం ఇన్ బిట్వీన్ టిల్ విశాఖపట్నం అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ వీక్లీ వన్స్ ఓన్లీ ఆన్ సాటర్డే నైట్ 10:40 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్లీ 3rd AC క్లాస్లో సర్వీస్ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక ట్రైన్ ఆన్ టైం ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1:20కి విజయవాడకి రీచ్ అయింది. అక్కడే లంచ్ తీసుకొని ట్రైన్ మూవ్ అయ్యాక ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేశా. ఏం తీసుకున్నానో చూసారా? ట్రైన్లో ఫేమస్ ఫుడ్ అండా బిర్యానీ. ఈవినింగ్ టైంలో ఒక టీతో పాటు ఒక స్మాల్ స్నాక్ అయితే తీసుకున్నాను. బాగుంది. నిజం మనమైతే రాజమండ్రి స్టేషన్లో ఉన్నాం. ఈవినింగ్ సన్సెట్ చూడండి, కోకోనట్ ట్రీస్, ఫాగ్, ఫుల్ పీస్ఫుల్ వైబ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. సో ఫైనల్లీ 8:10కి అయితే వైజాగ్ రీచ్ అయిపోయాం మనం. నైట్ 10:40కి బెంగళూరులో స్టార్ట్ అయ్యి
That's all for now. Stay tuned for more updates.